భాస్కర్ గారికి మరియు మన 4 మండల కన్వీనర్ గారికి అందరికీ, అలానే వేదిక మీద ఉన్న స్టేట్ పోస్టులు ఉన్న ప్రతి ఒక్క స్టేజ్ పోస్టులు అందరికీ, మరియు స్టేజ్ ముందున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. కరెక్ట్గా 2024 4వ తారీఖు కౌంటింగ్ అయింది. మన సత్యంపల్లిలోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళ అరాచకాలు. మన సత్యంపల్లి రెంటపల వెంకటేశ్వర గారి కుమారుడు నాగమల్లేశ్వర్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంతే మళ్ళీ వినుకొండలో రషీదు. అలా అప్పటి నుంచి ఘోరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని టార్గెట్ చేస్తూ, ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అందరినీ టార్గెట్ చేస్తూ ఇప్పటిదాకా అదే కొనసాగిస్తున్నారు. దాంతోపాటు పోలీసు డిపార్ట్మెంట్ని కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ డిపార్ట్మెంట్గా వాడుకుంటున్నారు. అది చూస్తున్నాను ఏ రకంగా కేసులు పెడుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారో. పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని లోపలేయటాలు, వాళ్ళ చుట్టూ ఉన్న అందరినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. ఇప్పటికీ కనీసం ప్రతి ఒక్క కార్యకర్త మీద 1-2 కేసులు పెడుతూనే ఉన్నారు. మనకి రెంటపాల జగన్ గారు వచ్చినప్పుడు ఒక్కసారే ఆల్మోస్ట్ మన సత్యంపల్లిలోనే 100 కేసులు దాటి ఉంటాయి. ఆ రోజు పెట్టిన 5-6 కేసుల్లో ప్రతి కేసులో మన టౌన్లో కానీ మన సత్యంపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ ఉన్న అందరి పేర్లు ఇన్వాల్వ్ చేశారు. ఇంకేమంటే మిగిలితే మరియు అని పెడతారు ఫ్యూచర్లో యాడ్ చేసుకోవడానికి. ఒక దాంట్లో 118 మంది పెట్టారు. మొన్న రాజుపాలెం చెప్తారు, గేదె పేడేసిందని కంప్లైంట్ ఇస్తే దానికి కేసు పెడితే వాడిని పిలిచి ఆ పేడ ఎత్తమని చెప్పారంట ఎస్ఐ. సో మరీ అంత ఘోరంగా డిపార్ట్మెంట్ వాడుకుంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు అసలు అది ఎప్పుడో వదిలేశారు. కనీసం ఒకటంటే ఒకటి కూడా పూర్తి చేయలేదు. పెన్షన్లో ఒకటి తప్పితే ఇంకేది, అది ఫోటోల కోసం వచ్చి ముందుకు ఇస్తున్నారు. అది తప్పితే ఇంక వేరేది ఏం లేదు. అందులో కూడా సగం మందికి తీసేసి సగం మందికి వేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ అయితే అసలు మొత్తం తీసేయడానికి ప్లాన్ చేశారు. అప్పుడు చేసిన మన పార్టీ తరఫున మనం చేసిన గొడవకు కానీ, జనాల్లో వచ్చిన దీనికి కానీ స్టే ఇచ్చారంతే. ఇప్పటికీ ఇంకా అది తీసే ప్రాసెస్ ఉన్నారు. 2 సంవత్సరాలు అయినా ఇప్పుడు ఒకటి కూడా కొత్తగా పెన్షన్ యాడ్ చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చిన దగ్గర చూడండి, 2 సంవత్సరాల్లో వ్యవసాయం ఏది అసలు మరీ యూరియా వీటికి కూడా లైన్లు కట్టాల్సి వస్తుంది. అందులో ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ముందు ఇచ్చేసి వైసీపీ అంటే చాలు మీకు లేదు పక్కన రావద్దని చెప్పేవాళ్ళు. అసలు ఇబ్బంది పెట్టద్దు రావద్దని చెప్తున్నారు. వ్యవసాయం చూస్తే పంట నష్టం, ఉన్న వాటికి సరైన ధర లేదు. ఎవరన్నా అడిగితే ఇది ఏం లేదు అది లేదని చెప్పి తోయటం చెప్తే ఏ ఒక్కటి వాళ్ళు ఎంతో కట్టె చేయలేదు. విద్యారంగంలో కనీసం అంటే ఇంతకుముందు స్టూడెంట్ ఇది ఏమంటుంది రీఎంబర్స్మెంట్ కానీ ఇట్లాంటివి ఉండేది. దాన్ని మొత్తం ఎప్పుడో పక్కన పెట్టేశారు. కాలేజీలో అయితే మరీ ఘోరంగా మీకు రీఎంబర్స్మెంట్ రాదు, మీరు కట్టుకోవాల్సిందని చెప్పి కట్టించుకుంటున్నారు. దానితో ఇప్పుడు డిఎస్సి చూశారు. సో మరీ ఇంతవరకు ఈ రకంగా డిఎస్సి ఎగ్జామ్ ఎవరు పెట్టుండరు. వాడు పర్సనల్గా వాళ్ళ వర్క్ కోసం పెట్టుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్కి వాళ్ళ చేత అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో అసలు ఏంటి వెనక మతలబ్ అయితే తెలియదు ఎవరికి. అందులో కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళకి ర్యాంకులు రావటం, ఫస్ట్ మీకు వచ్చిందని చెప్పడం, మళ్ళీ ర్యాంకు దాన్ని డిలీట్ చేయడం, అందులోంచి మెరిట్ లిస్ట్ ఎంతో అసలు ఇన్ని రోజుల నుంచి మనం అడుగుతున్నా అందరూ పేపర్లో కానీ అంటే మీడియాలో కాదు ప్రజల్లోంచి వచ్చే క్వశ్చన్లు కూడా వాళ్ళ ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు. ఉన్నదాన్ని 2 సార్లు మార్చారు, అసలు పెట్టడానికి తీశారు. ఇంకా చూస్తే స్పోర్ట్స్ కోటా ఏ రకంగా ఇచ్చారో తెలియదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం, వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఇచ్చుకోవడం, మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని సర్టిఫికేట్ ఇవ్వడం, అంటే ఇది నిజమైన సర్టిఫికేట్ అని వాళ్ళే మరి దానికి ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చేయడం ఉద్యోగాలు. ఖోఖోకి కొత్తగా నిన్న విన్నాను బ్రిడ్జ్ గేమ్ అంట. మరి అదే గేమో మరి. పేకాటకు కూడా కొత్తగా పేర్లు అంటే వినడానికి సొంపుగా పేర్లు పెడుతున్నారు. బ్రిడ్జ్ గేమ్ అంట. ఇంక ముందు దాన్ని కూడా ఒక సబ్జెక్ట్గా పెడతారేమో. సో విద్యారంగం అటు పోయింది. వైద్యం చూసుకుంటే
ఆర్ఓసీని ఎప్పుడో ముంచేశారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేస్తాం, మళ్ళీ బ్యాంకులకు ఇస్తారంట. అసలు మరీ ఇప్పటిదాకా ఇప్పుడు లేనిది ఆర్ఓసీలో 10 నెలలు బకాయి ఉంటే ఆ 10 నెలలు మొత్తం చూపించి మీకు ఇంత రావాలి, మేము దీన్ని అప్పుగా తీసుకుంటున్నాము కాబట్టి ఆ అప్పు హాస్పిటల్ కట్టాలని చెప్పి మళ్ళీ మాకే వేస్తారు, హాస్పిటల్కి వేస్తున్నారు. ఒక హాస్పిటల్కి ₹1 కోటి రావాల్సింటే ఏది గత 10 నెలల్లో ఇవ్వాల్సింది ఆ ₹1 కోటికి మేము అప్పుగా తీసుకుంటాం, దానికి 8.5% ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ కట్ చేసి ఇస్తున్నారు. సో మొన్న ₹1 కోటి 10% టీడీఎస్ కట్ చేస్తారు, 8.5% 18.5 లక్షలు కట్ చేసి ₹1 కోటికి 81.5 ఇస్తున్నారు అనమాట. సో ఇంతవరకు అది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఆలోచన కూడా చేసి ఉండదు ఇట్లా ఇవ్వచ్చని. ఇదే మరి విజనరీ అంటే ఇదేమో. అసలు ఇప్పటిదాకా ఎప్పుడు కన్నీ విరగింది అంటే విజనరీ అంటారు, డబ్బులు ఎట్లా రావాలో చూపిస్తా అంటారు, అంటే ఇట్లానేమో ఇది ప్రజల జేబుల్లోంచి తీయటాలు, ప్రజల బ్యాంకులోంచి తీసుకోవడం, హాస్పిటల్లోకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ట్యాక్స్ వేయటం. ఇంకా డిఎస్సీ చూసారా, ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలు అంట. అది బేరాలు, వాళ్ళు 25 నుంచి 5 నుంచి మొదలు పెడితే మధ్యలో 15 కాయిద్దంట. సో ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలు అమ్మేసుకొని మరి వాళ్ళు వచ్చి మళ్ళీ స్కూల్లో ఏం టీచింగ్ చేస్తారు? ఇంక ముందు విద్య ఇంకెంత కిందకి వెళ్ళిపోతుందో చూడొచ్చు. మళ్ళీ దీనికి ఏమంటే ఎమ్మటే ఎల్లో మీడియాలో వచ్చేస్తుంది, సూపర్ హిట్, సూపర్ సక్సెస్, సూపర్ 6 సక్సెస్. ఇంకా ఒక 4-5 రోజులు వరుసగా మెయిన్ పేపర్ నుంచి మొత్తం తరుగుని మొత్తం అయ్యే వస్తాయి. మనం చూసాను మీడియాకి 40 కోట్లు ఇచ్చారంట. ఏది సోషల్ మీడియాకి 40 కోట్లు ఇచ్చారు. అసలు అంటే వాళ్ళు ఇచ్చిన 40 కోట్లు ఏ రకంగా దేనికి చూపించేస్తా కూడా చెప్పరు. అది ఎవరికి ఇచ్చారో తెలియదు. మీడియాకి 40 కోట్లు ఇచ్చారు అంతే. అంటే మన పార్టీని తిట్టడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ యాక్టివిస్ట్ని వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి అది చేసిన వాళ్ళకి డబ్బులు అన్నమాట. డిఎస్సి పరీక్షని ఇన్నాళ్ళుగా క్వశ్చన్ చేస్తుంటే దానికి ఒక్కరు కూడా ఇంతగా ఆన్సర్ లేదు, దాని గురించి రెస్పాండ్ లేదు. అంటే డిఎస్సి ఎగ్జామా లేకపోతే వాళ్ళ పర్సనల్ ఎగ్జామా అని. మన టైంలో సచివాలయాలకి కూడా 1,00,000 పోస్టులు కూడా మొత్తం క్లియర్గా అందరికీ ఓపెన్గా పెట్టి ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి రావాలి, ఒక పార్టీ కానీ లేదని చెప్పి మన వాళ్ళు బతిలాడినా సరే లేదు, ఇది స్ట్రిక్ట్గా కేవలం మెరిట్ మీదే జరగాలని చెప్పి చేశారు. అది అందరికీ తెలుసు. చాలా వరకు సచివాలయంలో అందరూ అంటే మన పార్టీలో కాకుండా అటుపక్క పార్టీలో చాలామంది ఉన్నారు. అంత ఓపెన్గా అంత క్లియర్గా పెట్టాము ఎగ్జామ్ను. అలాంటిది విద్య నేర్పించడానికి టీచర్లకి పోస్టుకి ఈ రకంగా ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి పోస్టులు ఇచ్చుకొని దానికి తగ్గట్టుగా స్పోర్ట్స్ కోటాను పెట్టేసి వాళ్ళకి ఇచ్చేది కానీ మళ్ళీ అది జీవోలుగా మార్చేస్తున్నారు. ఇంత ఘోరంగా ఎప్పుడు చేసి ఉండరు. ఆ కేసు విషయం ఎట్లా ఉందంటే మన సోషల్ మీడియాలోనే యాక్టివ్ ఉన్నారని మన చీఫ్ సిపిఆర్ఓ అంటారు, చీఫ్ పబ్లిసిటీ సిపిఆర్ఓ చీఫ్ పబ్లిసిటీ రిలేషన్ ఆఫీసర్ అని శ్రీహరి గారు ఉంటారు. ఆయన్ని బెంగళూరు వెళ్తే బెంగళూరు పట్టుకొని మనం తీసుకొచ్చారు. మొన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారిని, ఆయన్ని వాళ్ళ ఎవరో ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ పేరు కూడా బొల్ల రమేష్ గారి పేరు ఉంది. ఆ ల్యాండ్ని కొన్నందుకు వీళ్ళే రమేష్ గారే వాళ్ళు వెళ్ళి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఈ ల్యాండ్ మేము తీసుకున్న ల్యాండ్లో ఏదో తేడా ఉందండి, ఇందులో ఒకసారి చూడని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కేసు మళ్ళీ వీళ్ళ మీద వేసి బ్రహ్మనాయుడు గారిని వెంటబడి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసు డైరెక్ట్గా చెప్తారు, మాదేం లేదండి, ఒత్తిడి ఉంది మాకు, మీ వైపు నుంచి ఒత్తిడి ఉంది, మీ రాష్ట్రం నుంచి ఒత్తిడి ఉందని చెప్తున్నారు. అది ఎవరు చేసే ఒత్తిడి? కేవలం కక్ష సాధింపే. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు చేసింది ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు, వాళ్ళ జేబులు నింపుకోవటం, వాళ్ళ ఖజానాలు నింపుకోవటం, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి జేబులు ఎట్లా నిండాలో దారి చూపటం, అది తప్పితే ఇంకేం లేదు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చూపించిన దానికి మన జగన్ పిలుపు మేరకు